जय जय हो मार्ट्स कళాశాల जय हो मार्ट्स कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. How can you convert a decimal fraction into a vulgar function? సో చూడండి ఇక్కడ మనం ఏ విధంగా మనం కన్వర్ట్ చేయగలం. కొన్ని మీకు ఒక 4 ప్రాబ్లమ్స్ చెప్తాను చూడండి. ఒక వల్గర్ ఫంక్షన్కి మనం ఏ విధంగా కన్వర్ట్ చేయగలం. ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 0.36. ఈ 36ని మనం వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో సపోజ్ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, 0.36. ఒక వల్గర్ ఫంక్షన్ కన్వర్ట్ చేయాలంటే మనం ఏ రూల్ చెప్పుకున్నాం. సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్ అండ్ annexing with how many zeros. ఆల్రెడీ మనం రూల్ చెప్పుకున్నాం కదా, సేమ్ అదే రూల్ని మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో పుట్ 1 in the denominator and decimal, after the decimal how many places here, there are 2 places here. సో 100. సో ఇప్పుడు ఏమైంది, 36/100 కింద మనం దీన్ని తీసుకొచ్చాం. సో 3600 చేసిన తర్వాత మళ్ళీ ఆ రూల్లో మనం ఏం చెప్తున్నాం, ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ లోయెస్ట్ టర్మ్స్, లోయెస్ట్గా మనం కన్వర్ట్ చేయాలి. సో 36/10 తీసుకుంటే ఇప్పుడు 25, ఇప్పుడు చూసుకొని 5 తీసుకోండి. సపోజ్ మీరు ఏదైనా సరే 4 తీసుకోండి. సో 9 4s are 36 and 25 4s are 100. సో 9/25 is the answer. And come to the second problem. 2.04ని వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో 2.04ని కనుక వల్గర్ ఫంక్షన్ కన్వర్ట్ చేయాలంటే, సో పుట్ 1 in the denominator and how many places here, that is called 100. సో 100 సో 204. చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు చూడండి. ఇక్కడ ఈ డెసిమల్ తీసిన తర్వాత చాలామంది 24 కింద దాన్ని కౌంట్ చేసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ 204. సో 204/100 వచ్చిన తర్వాత యూ కెన్ సింప్లిఫై, ఇంకా మీరు లోయెస్ట్ టర్మ్స్కి మీరు సింప్లిఫై చేయండి. సో ఏం పోతుంది, సో 51/25, 4 పోతుంది. 4 51s/425. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అండ్ కమ్ టు ద థర్డ్ ప్రాబ్లం. సో 0.0075ని వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మీరు కన్వర్ట్ చేయాలంటే, సో పుట్ 1 in the denominator and after the decimal how many zeros here, so 1 2 3 4, that is called 10,000. so 75/10,000. సో దీన్ని ఇంకా మీరు కన్వర్ట్ చేయండి. సో దట్ ఈస్ కాల్డ్ 25 3s are 75 and 25 400s are 10,000. so 3/400 is the answer. And come to the fourth problem. so 8.324. so దీనికున్న, so put 1 in the denominator and after the decimal point here how many zeros, 3 zeros, 1 2 3. so in the upper part that is called 8324/1000. You can simplify here 5 4s, 420 81s are 8334 and 254s are 1000. so 2.01/250 is the answer. సో ఈ విధంగా మీరు ఒక వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క డెసిమల్ ఫ్రాక్షన్ని యూస్ చేస్తాం. సో ఇంకో ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి, సో ఈ విధంగా చూడండి, ఆల్రెడీ మనం చేసాం ప్రాబ్లమ్స్. సో ఫైండ్ ద ప్రొడక్ట్స్. సో ఒక 2 డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చి దీన్ని మనం ప్రొడక్ట్ని చేయాలి. చూడండి, సో 1.71 into 1.3. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఏ రూల్ ఇచ్చాడు మనకి, ఏదైనా సరే ఒక 2 డెసిమల్ ఫ్రాక్షన్ మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నారు, కాసేపు డెసిమల్స్ని నెగ్లెక్ట్ చేయండి. సో ఇప్పుడు మనం డెసిమల్స్ని నెగ్లెక్ట్ చేస్తే, సో యూ కెన్ ఫైండ్ ద ప్రొడక్ట్. హియర్ వాట్ ఈస్ ద ప్రొడక్ట్, 2223 ఈజ్ ద ప్రొడక్ట్. వచ్చిన ప్రోడక్ట్లో ఏం చెప్తున్నాడు, ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైతే డెసిమల్ తర్వాత స్థానాలు నెగ్లెక్ట్ చేసామో ఆ ప్లేసెస్ని ఇక్కడ రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఎన్ని స్థానాలు, ఇక్కడ సమ్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఈజ్ 2 + 1, దేర్ ఆర్ 3 ప్లేసెస్. సో యూ కెన్ కన్వర్ట్ హియర్ ఫర్ రైట్ టు లెఫ్ట్, దేర్ ఆర్ 3 ప్లేసెస్, దట్ ఈస్ కాల్డ్ 3222, that is called 2.223 is the answer. And come to this problem, 3.746 into 11.4. సో కాసేపు మీ యొక్క డెసిమల్స్ని నెగ్లెక్ట్ చేయండి. చేస్తే వాట్ ఈస్ ద ప్రొడక్ట్ హియర్, సో 427044 ఈజ్ ద ప్రొడక్ట్. ఇప్పుడు డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలను మనం నెగ్లెక్ట్ చేసాము, 1 2 3 4.
4 స్థానాలను మనం నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు చూడండి ఈ 4 స్థానాలని వచ్చిన ప్రొడక్ట్లో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేస్తాం. సో 1 2 3 4 ఎస్ పాయింట్ 42.7044 ఈజ్ ద ఆన్సర్. చాలా ఈజీగా అసలు రఫర్ కూడా చేయకుండా మనం ఈజీగా మనం ఈ యొక్క మల్టిప్లికేషన్ని మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రూల్స్ని ఫాలో అవుతూ. నెక్స్ట్ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 or more డెసిమల్ ఫ్రాక్షన్స్. ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను ఒక ప్రాబ్లం మీకు చెప్తున్నాను, 100% ఈ ప్రాబ్లం ఈ కాంపిటేటివ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ డెఫినెట్గా ఈ బిట్ అనేది వాడు కంపల్సరీ ఇవ్వడం జరుగుతుంది. సో చూడండి, సో 0.5 ఇంటూ సో 0.5 ఇంటూ 0.05 ఇంటూ 0.005 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో చూడండి మామూలుగా మీకు 50 ఇంటూ 50, 50 ఇంటూ 3, 50 ఇంటూ 2 ఇలా సింపుల్గా అడిగారంటే మీరు ఈజీగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అదే కనుక డెసిమల్ ఫ్రాక్షన్స్ మోర్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్గా మల్టిప్లికేషన్ ఇస్తే చూడండి ఇక్కడ కూడా సేమ్ ఫాలో అవుతామంటే మనం ఏదైతే రూల్ చెప్పుకున్నామో ఆ రూలే మనం ఫాలో అవుతాం. ఏముంది రూల్లో, ఎన్ని మల్టిప్లికేషన్స్ ఎన్ని డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చినా కానీ కాసేపు ఆ డెసిమల్ని పట్టించుకోకండి. సో ఇక్కడ చూడండి మనం డెసిమల్స్ కనుక మనం నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది? సో 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 50. సో ఈ రకంగా దీన్ని మనం మల్టిప్లికేషన్కి తీసుకొచ్చాం. ఇప్పుడు చేయండి, మల్టిప్లై చేయండి. 5 5లు 25, 25 5లు 125, 125 50లు 6250. సో ఇప్పుడు మీకు ఏమొచ్చింది? ప్రోడక్ట్ వచ్చింది. 625 అనే దాన్ని ఒక ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? రూల్ ప్రకారం ఏవైతే డెసిమల్ తర్వాత స్థానాలను మనం నెగ్లెక్ట్ చేసామో అన్ని స్థానాల తర్వాత రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి ఎన్ని స్థానాలను మనం మొత్తం 6 స్థానాలను మనం నెగ్లెక్ట్ చేసాం. ఇప్పుడు వచ్చినటువంటి ప్రోడక్ట్లో 4 స్థానాల తర్వాత మీరు డెసిమల్ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 6250 అనేది కనుక ప్రోడక్ట్ వస్తే 1 2 3 4 5 6. సో 0.00625 ఈజ్ ద ఆన్సర్. ఈ ప్రాబ్లము చాలా ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగాడు కాబట్టి ఈ ప్రాబ్లమ్ని మీరు చాలా జాగ్రత్తగా దీన్ని నేర్చుకోవాలి. సో నెక్స్ట్ 172 ఇంటూ 38. ఓకే, ఓకే ఇంకా ఫైనల్గా మనం ఈ ఎడిషను, మల్టిప్లికేషను, సబ్ట్రాక్షను, డివిజను ఈ 4 నేర్చుకున్న తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ మీకు ఆన్సర్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది చూడండి. ఇక్కడ ఇచ్చారు చూడండి ప్రాబ్లం. ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రాబ్లం అడగడం జరిగింది. సో చూడండి 0.09 ఇంటూ 0.008 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఈ ప్రాబ్లం చాలా సింపుల్గా ఉంది. డెసిమల్స్ అవి ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ కూడా చూడండి, ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి, అన్నీ ఒకలాగే ఉన్నాయి. చూడండి 0.072, 0.0072 అండ్ 0.00072 అండ్ 0.72. సో ఆప్షన్స్ కూడా అసలు మీ చాయిస్ కూడా దక్కనంత విధంగా ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చూడండి ప్రాబ్లం చాలా సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మల్టిప్లికేషన్లో మనకి ఏమి ఇచ్చాడు రూలు. సో ఏదైనా సరే ఇలా 2 డెసిమల్ ఫ్రాక్షన్స్తో కనుక మనం మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు కాసేపు డెసిమల్స్ని నెగ్లెక్ట్ చేయండి. సో చూడండి ఇప్పుడు పైన ఇచ్చినటువంటి ఇందులో డెసిమల్స్ నెగ్లెక్ట్ చేస్తే వాట్ ఈస్ ద 9, ఇక్కడికి వచ్చేటప్పటికి డెసిమల్ నెగ్లెక్ట్ చేస్తే దట్ ఈజ్ 8. ఇప్పుడు ప్రొడక్ట్ చేయండి, మల్టిప్లై చేయగా వచ్చేది ప్రొడక్ట్. సో 9 8s are 72, మీకు ప్రొడక్ట్ వచ్చేసింది 72. సో 72 వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయాలి? మనం ఎన్నైతే డెసిమల్ స్థానాలు మనం నెగ్లెక్ట్ చేసామో అన్ని స్థానాలు మనం రైట్ టు లెఫ్ట్ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. సో అడ్జస్ట్ చేయండి. సో ప్రొడక్ట్ ఈజ్ 72 అండ్ టోటల్ ప్లేసెస్ 5. సో 1 2 3 4 5. సో 0.00072, 0.0072 ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మీరు చేసి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఉంటుంది. సో గో టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. సో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ డిపెండ్స్ ఆన్ డివిజన్. ఇక్కడ కూడా చూడండి డివిజన్లో
సో 0.0169 so 0.0169 is divisible by 0.013. సో ఇక్కడ చూడండి 0.0169 by 0.013. సో ఇక్కడ ఈ విధంగా మనకి ప్రాబ్లం ఇచ్చాడు. సో మీరు డైరెక్ట్గా దీన్ని డైరెక్ట్గా మీరు పైన ఏదైతే ఉందో దాన్ని సాల్వ్ చేయడానికి లేదు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి డెసిమల్ తర్వాత 4 స్థానాలు ఉన్నాయి, ఇక్కడ డెసిమల్స్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏదైనా రూల్ ఫాలో అవ్వచ్చా? సో ఏదైనా రూల్ ఫాలో అవ్వడానికి అవకాశం ఉందా? ఎస్, దెర్ ఈజ్ ఎ రూల్ దట్ ఈస్ కాల్డ్ annexing zeros to the extreme right of any decimal fraction does not change its value కదా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 0 పెట్టుకోవడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమా? సో 0 పెట్టుకున్న దాని వాల్యూ మారదు. సో annexing zeros to the extreme right of any decimal fraction does not change its value. ఇప్పుడు చూడండి సెకండ్ రూల్ కూడా ఉంది మనకి. ఏంటది? ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ దెన్ వీ రిమూవ్ ద డెసిమల్ సైన్. నౌ వాట్ ఈస్ ద ఆన్సర్? దట్ ఈస్ కాల్డ్ 169/130. సో చూడండి అండ్ ఇట్ కెన్ కన్వర్ట్ ఇంటూ లోయెస్ట్ టర్మ్స్. హియర్ 13 13s are 169 and 13 10s are 13/10. కానీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లు చూడండి 13/10 అనేది మనకు వచ్చింది, కానీ అక్కడ ఆప్షన్స్లో 13/10 లేదు. అక్కడ ఇచ్చినవన్నీ కూడా డెసిమల్ ఫ్రాక్షన్ కింద ఇచ్చాడు. నౌ యూ కెన్ కన్వర్ట్ దిస్ ఇంటూ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. సో ఇవి ఎలా మనం డెసిమల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయగలము? ఇక్కడ 1 తర్వాత ఎన్నైతే స్థానాలు ఉన్నాయో అన్ని స్థానాలని మనం రైట్ టు లెఫ్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో 1.3. సో 1.3 ఈజ్ ద ఆన్సర్. ఆ విధంగా ఇచ్చినటువంటి ఆప్షన్లు మనం టాలీ చేసుకుని అది వాడు ఫ్రాక్షన్లు అడుగుతున్నాడా, లేకపోతే ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో అడుగుతున్నాడా, లేదు వచ్చినటువంటి ఫ్రాక్షన్ని ఇంకా డెసిమల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేస్తున్నాడా అనేది మనం టాలీ చేసుకుని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ విధంగా మీకు ఆప్షన్స్ కూడా చూడండి, అసలు మీరు ఎలా చూసుకున్నా కూడా మీకు సొంతంగా పెట్టే విధంగా ఆప్షన్స్ ఉండవు. కంపల్సరీ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు డైరెక్ట్గా అడిగినటువంటి ప్రాబ్లం ఇది, డెసిమల్ ఫ్రాక్షన్స్. సో చూడండి ఇక్కడ, సో 25/0.0005 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో 25/0.0005 ఈజ్ ఈక్వల్ టు ఎంత? సో ఇచ్చినటువంటి ప్రాబ్లం అది. సో ఇక్కడ ఏ విధంగా కనపడుతుంది ఈ ప్రాబ్లం మీకు? మన ప్రాబ్లం చూడగానే మనకి ఏ విధంగా ఇది డివిజన్ అని తెలుస్తుంది. డివిజన్లో ఏ విధంగా మనకి ప్రాబ్లం అడిగాడు? సో డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ డెసిమల్ ఫ్రాక్షన్. మనం 2 రకాల డివిజన్స్ ఉంటాయి. డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్ అండ్ డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ డెసిమల్ ఫ్రాక్షన్ నెంబర్. ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని? సో ఇక్కడ ఈ 5ని మనం 5 కింద తీసుకురావాలి అంటే సో పవర్స్ ఆఫ్ 10 మనం పెట్టి మల్టిప్లై చేయాలి. సో 1 తర్వాత చూడండి హియర్ దెర్ ఆర్ 4 places. So put 4 zeros and in the numerator also you can multiply with 10,000. సో ఈ విధంగా మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని మనం పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేస్తే సో న్యూమరేటర్ పార్ట్లోనేమో 5 ఉంటుంది, అలాగే న్యూమరేటర్ పార్ట్లో 25 × 10,000 ఎంత అయింది? సో 2,50,000 అయింది. సో ఇప్పుడు మీరు దీన్ని కనుక సాల్వ్ చేయండి మళ్ళీ ఇంకా లోయెస్ట్, ఎందుకంటే ఇక్కడ చాలా ఆన్సర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ మీరు సాల్వ్ చేయండి. సో ఆప్షన్ ఈజ్ 50,000 ఈజ్ ద ఆప్షన్. సో చెక్ చేయండి, ఇక్కడ మీకు ఎక్కడా కూడా 50,000 అనేది ఆప్షన్ లేదు. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ నాన్ ఆఫ్ దీస్ ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మీరు ప్రాబ్లమ్ని కంపల్సరీ సాల్వ్ చేసుకోవాలి. చాలా ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఈ రూల్స్ ఫాలో అవుతూ కనుక మనం చేయడానికి అవకాశం ఉంటుంది. సో కమ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. చూడండి ఈ ప్రాబ్లం కూడా చాలా ఇంపార్టెంటే డివిజన్లో. సో చూడండి 0.000 మీరు చాలామంది ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పక్కన లాస్ట్లో 11 ఉంది కాబట్టి ఇక్కడ 33 ఉంది కాబట్టి డైరెక్ట్గా మనం సాల్వ్ చేసి పక్కన జీరోస్ వేసుకుంటే సరిపోద్ది అని అనుకుంటారు. అలా వేస్తే కనుక మీకు కంపల్సరీ ఇచ్చిన ఆప్షన్లో మీకు రాంగ్ ఆన్సరే మీరు పెడతారు. సో కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం?
సో 0.00033 బై సో 0.11 ఈ 11 పెట్టి మనం దాన్ని మల్టిప్లై చేయాలి. సో చేయాలంటే ఏంటి, మనం ఫాలో అయ్యే రూలు. సో దీన్ని మనం 11 చేయాలి. డెసిమల్ తర్వాత 11 ఉంది, దీన్ని మనం ఓన్లీ 11 చేయాలి. ఓన్లీ 11 చేయాలంటే ఏం చేయాలి, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్. సో కౌంటింగ్ నెంబర్ పెట్టి మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేయాలి, సో పైన కింద కూడా ఇప్పుడు చూడండి 1 తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 100 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇన్ ద సేమ్ న్యూమినేటర్ ఆల్సో యూ కెన్ మల్టిప్లై విత్ 100తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇది అప్పర్ లోయర్ పార్ట్లో మీకు 11 అవుతుంది. సో అప్పర్ పార్ట్లో ఏంటి, ఇక్కడ మళ్ళీ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ ఈ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ పవర్స్ ఆఫ్ 10. అప్పుడు మీరు పవర్స్ ఆఫ్ 10 పెట్టి మల్టిప్లై చేసేటప్పుడు అప్పుడు ఏం చేయాలి, 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి సో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 2 స్థానాల తర్వాత మీరు డెసిమల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి డెసిమల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఈ డెసిమల్ ఫ్రాక్షన్ కనుక చేస్తే కనుక డెసిమల్ తర్వాత స్థానాలు రైట్ టు లెఫ్ట్ మీరు అడ్జస్ట్ చేసుకుంటారు. అదే కనుక డెసిమల్ ఫ్రాక్షన్ని పవర్స్ ఆఫ్ 10 పెట్టి కనుక మీరు మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ తర్వాత లెఫ్ట్ టు రైట్ మీరు స్థానాలు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెండు కూడా మీరు చాలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అడ్జస్ట్ చేస్తే ఏమైంది, సో 11 పైన సో 0.0033 కింద దీన్ని మనం కన్వర్ట్ చేసాం. సో కన్వర్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు చూడండి ఇది ఏ రూపంలోకి వచ్చింది, సో డివిజన్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ బై ఏ కౌంటింగ్ నెంబర్ రూపంలోకి మనం తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కౌంటింగ్ నెంబర్ అంటే కాసేపు డెసిమల్ని మర్చిపోండి. డెసిమల్ మర్చిపోతే అప్పుడు 33 అవుతుంది. సో 11 3 33 సరిపోయిన తర్వాత డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, ఆ స్థానాలను మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. సో కమ్ టు దిస్, దెర్ ఆర్ 4 ప్లేసెస్, 4 ప్లేసుల్లో ఆల్రెడీ 3 అనేది ఆల్రెడీ ఆక్యుపై చేసింది కాబట్టి 1 2 3 తర్వాత మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 0.0003. 0.003 ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా మీరు ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో ఈ ప్రాబ్లం చూడండి, చాలా సింపుల్గా ఉంది ప్రాబ్లం, కానీ మీరు చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చూడండి, సో సాల్వ్ 1 బై సో 1 బై 0.04 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో సాల్వ్ 1 బై 0.04 ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ఇంకొక డెసిమల్ ఫ్రాక్షన్ పెట్టి డివిజన్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం 4 చేయాలి. దీన్ని 4 చేయాలంటే ఏం చేయాలి, సో డెసిమల్ పుట్ 1 ఇన్ ద డినామినేటర్ అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ హౌ మెనీ జీరోస్ హియర్, దేర్ ఆర్ 2 ప్లేసెస్. ఇన్ ద సేమ్ వే యూ క్యాన్ మల్టిప్లై విత్ సేమ్ పవర్స్ ఆఫ్ 10 చేస్తే కనుక అప్పుడు ఏమవుతుంది, సో కింద డినామినేటర్లో 4 అవుతుంది, సో పైన ఏమవుతుంది, సో 100 అవుతుంది. సో 425s are 100. Is there any option here? Yes. సో ఆ విధంగా మీరు మల్టిప్లై చేసుకుని చూసుకోవాలి. చాలామంది ఏంటంటే సో 1.402/5 ఇక్కడ చూడండి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు ఇక్కడ 1/40. సో ఆ విధంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. తర్వాత 2/5 ఇచ్చాడు, తర్వాత 2.5 ఇచ్చాడు, 25 ఇచ్చాడు. సో 25 ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మీరు చేయాల్సి ఉంటుంది. సో గో టు నెక్స్ట్ స్లైడ్. సో చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అలాగే మీ యొక్క ఐక్యూని టెస్ట్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఈ విధంగా ఫ్రాక్షన్స్ ఇచ్చి అందులో చిన్న ఫ్రాక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. ఇక్కడ చూడండి మీరు ఈ ప్రాబ్లం చేయాలంటే మీరు 4 ప్రాబ్లమ్స్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద స్మాలెస్ట్. సో 9/13, సో చూడండి 9/13, 17/26, 28/39 అండ్ 33/52. ఈ 4 చిన్నది ఏంటని అడుగుతున్నాడు. సో ఇలా చూడండి చూసి మన ఆన్సర్ చెప్పేసి ప్రాబ్లం అయితే కనుక ఇక్కడ చిన్నది ఏంటంటే మనం 9/13 అని చాలామంది 9/13 అని పెట్టుకెళ్ళిపోతారు. ఎందుకంటే న్యూమినేటర్లో 9 ఉంది, డినామినేటర్లోనేమో 13 ఉంది. సో కాబట్టి చూడండి దీన్ని కంపల్సరీ మీరు సాల్వ్ చేయాల్సిందే. ఆఫ్టర్ ద సాల్వ్ ఆఫ్ దిస్ ఫ్రాక్షన్స్ చూడండి 9/13 మీరు సాల్వ్ చేస్తే 0.692 అనే వస్తుంది. అలాగే 17/26 కనుక మీరు సాల్వ్ చేస్తే 0.653 అని వస్తుంది. అలాగే 28/13 అని కనుక మీరు తీసుకుంటే 0.717 వస్తుంది. అలాగే 33/52 అని కనుక తీసుకుంటే 0.634 అనేది ఆప్షన్ వస్తుంది.
సో ఇప్పుడు చూడండి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ హియర్. సో ద స్మాలెస్ట్ ఈజ్ 0.634 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. దెన్ 33/50 ఈజ్ ద స్మాలెస్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. And finally the last problem. Yes, what decimal fraction is 40 milliliter of a liter? చూడండి ఈ ప్రాబ్లము మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అడుగుతాడు, బట్ చాలా సింపుల్ ఈ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ లీటర్స్ ఇచ్చాడు, మిల్లీ లీటర్స్ ఇచ్చాడు. సో ఇచ్చిన వెంటనే ఏంటంటే ఇదేదో చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో చూడండి దిస్ ప్రాబ్లమ్ ఈస్ డిపెండ్స్ ఆన్ డెసిమల్ ఫ్రాక్షన్. సో వాట్ డెసిమల్ ఫ్రాక్షన్ ఈజ్ ద 40 milliliter ఆఫ్ ఏ లీటర్. సో ఒక డెసిమల్ ఫ్రాక్షన్ అడుగుతున్నాడు 40 milliliter. ఒక లీటర్లో 40 milliliter యొక్క డెసిమల్ ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో చూడండి ఆప్షన్స్ చూడండి 0.04 అండ్ 0.04 అండ్ 0.05 అండ్ none of this. So what is the solution here? The requirement fraction is 40 milliliter of a liter. So 40 milliliter of a liter ante, so 40 milliliter and how many milliliters of a liter? There are 1000 milliliters in a liter. So 40/1000, that is called simplest form in the form of 4/100. But in the answer there is no option here, 4/100 is not there. So now you can convert the 4/100 into a decimal fractions. How can you convert your decimal fractions? So ఒకటి తర్వాత రెండు స్థానాలు ఉన్నాయి కాబట్టి, సో అప్పర్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ ఒక స్థానం 4 ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకుని 0 పాయింట్ పెట్టుకుంటే, సో 0.04 కింద దాన్ని మనం ఇంకా డెసిమల్ ఫ్రాక్షన్లో తీసుకొస్తే, సో 0.04 ఈజ్ ద ఆన్సర్. సో ఆ విధంగా ఇవన్నీ ఈ విధంగా ఈ డెసిమల్ ఫ్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. చాలా కేర్ఫుల్గా మనం ప్రిపేర్ అయితే కనుక మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాక్సిమం ఒక్కొక్క ఎగ్జామ్లో అట్లీస్ట్ 4-5 బిట్స్ని మనం క్రాక్ చేయొచ్చు. సో కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఈ యొక్క డెసిమల్ ఇంకా చాలా సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంకా కావాలంటే ఇంకొక క్లాస్లో మనం సాలిడ్ ఎగ్జాంపుల్స్ కూడా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ మనం చేయగలము. సో కాబట్టి ఈ డెసిమల్ ఫ్రాక్షన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్.